ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సాధారణంగా హనుమంతుడి ఆలయాలు ప్రతి ఊరిలోనే ఉంటాయి. కానీ ఒక పవిత్రమైన కొండపైన సాక్షాత్తు సంజీవని పర్వత అంశతో వెలిసిన అద్భుత క్షేత్రం గురించి మీకు తెలుసా? ఒకే విగ్రహంలో అటు నరసింహస్వామి రూపం, ఇటు వాయుపుత్రుడి తేజస్సు, ఇలా ద్విముఖ హనుమంతుడిగా వెలిసిన వింత వెనుక ఉన్న రహస్యమేమిటి? అన్నిటికంటే ముఖ్యంగా హనుమ ఒక సామాన్య భక్తుడి కలలోకి వచ్చి, నేను ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయాను, నన్ను కాపాడు అని ఎందుకు అడిగాడు? ఈ హనుమాన్ జయంతి పర్వదినాన దేవి వైబ్స్లో ఈ మహిమాన్విత కొండగట్టు అంజన్న జన్మ రహస్యాలను, ఆ సంజీవిని పర్వత మొక్క ఇక్కడ ఎలా పడిందో తెలుసుకుందాం. త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరుగుతున్న సమయం. లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడం కోసం హనుమంతుడు హిమాలయాల నుండి సంజీవిని పర్వతాన్ని మోసుకుని వెళ్తున్నాడు. ఆకాశ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ పర్వతంలోని ఒక చిన్న భాగం విరిగి ఈ అటవీ ప్రాంతంలో పడింది. కాలక్రమంలో ఆ పర్వత భాగమే ఒక పవిత్రమైన గట్టుగా, అంటే కొండగా మారింది. అందుకే దీనిని కొండగట్టు అని పిలుస్తారు. ఇక్కడ అడుగు పెడితే సాక్షాత్తు సంజీవిని పర్వతంపై అడుగుపెట్టినంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. సుమారు 400 ఏళ్ల క్రితం సంజీవుడు అనే ఒక పశువుల కాపరి ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. తన ఆవు తప్పిపోవడంతో వెతికి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అప్పుడు హనుమ అతడి కలలో సాక్షాత్కరించి, నేను ఇక్కడే కోరంద పొదల్లో ఉన్నాను, ఎండావానల నుండి నాకు రక్షణ కల్పించు అని పలికారు. సంజీవుడు మేల్కొని వెతకగా అక్కడ అద్భుతమైన ఆంజనేయుని విగ్రహం కనిపించింది. విశేషం ఏమిటంటే ఆ విగ్రహం భుజాలపై శంకుచక్రాలు, హృదయంలో సీతారాములు మరియు నరసింహస్వామి ముఖంతో ఉంది. లోకంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు 2 ముఖాలతో దర్శనమిస్తారు. నరసింహస్వామి అంటే విష్ణువు యొక్క ఉగ్రస్వరూపం, హనుమ అంటే అపారమైన భక్తి స్వరూపం. ఈ 2 శక్తులు కలిసి ఉండడం వల్ల ఇక్కడ 40 రోజుల పాటు మండల దీక్ష చేసి పూజలు చేస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. హనుమాన్ జయంతి వైభవం. ప్రతి ఏటా హనుమాన్ జయంతి నాడు ఈ పవిత్ర కొండ మొత్తం కాషాయమయంగా మారుతుంది. లక్షలాది మంది భక్తులు మాలలు ధరించి ఈ సంజీవిని గట్టును దర్శించుకుంటారు. ఇక్కడి కోనేరులో స్నానం చేసిన, ఆ పవిత్ర గాలిని పీల్చిన సకల వ్యాధులు నయమవుతాయని ప్రతీతి. చూసారుగా, సంజీవిని అంశతో వెలిసిన ఈ అంజన్న క్షేత్రం ఎంతటి శక్తివంతమైందో. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై కొండగట్టు అంజన్న.